ఇక హనుమకొండ జిల్లాలో యువతిపై లిక్విడ్ అటాక్ కలకలం రేపుతోంది. కాజీపేట మండలం కడిపికొండ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు హనుమకొండలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఈ క్రమంలోనే స్కూటీపై వెళ్తుండగా తన కాళ్లపై ఏదో ద్రవం పడినట్టుగా గుర్తించి మంటగా ఉందంటూ బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో యువతిని కూడా బంధువులు చికిత్స కోసం ఎంజేఎం ఆసుపత్రికి తరలించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాలేజీ నుంచి ఆర్టికల్ తీసుకుంటాడో వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కడుపుకొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు మా పాప ఆర్టికల్కి పోయింది. కాలేజీ నుంచి ఆర్టికల్ తీసుకుంటాడో వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కడుపుకొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు మా పాప హన్మకొండలోని కాజీపేట మండలంలో యువతిపై కూడా లిక్విడ్ అటాక్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నటువంటి యువతిపై కూడా ఈ అటాక్ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైనా ప్రమేయం ఉందా, లేకపోతే ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? సాయి, ప్రజెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తా ఉన్నారు. హనుమకొండ జిల్లాలో యువతిపై లిక్విడ్ అటాక్ కలకలం రేపుతా ఉంది. కాజీపేట మండలం కడికొండ గ్రామ పంచాయతీ సమీపంలో నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యువతి హన్మకొండలోని బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. స్కూటీపై వెళ్తున్నటువంటి క్రమంలో తన కాళ్లపై ఏదో ద్రవం పడినట్లుగా ఆ యువతి గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి నడిపితే ఈ నేపథ్యంలో అంతా ఆ చికిత్స కోసం ఎంజేఎం ఆసుపత్రికి తరలించారు. యువతి ఫిర్యాదు మేరకు ఆ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి నడిపితే ఈ కెమికల్ లిక్విడ్ ఎవరు పోశారు, ఎక్కడి నుంచి పడిందంటే కూడా పోలీసులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, ఆ గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులపై ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ స్థానికంగా మాత్రం ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి బైక్ పైన వచ్చి దాడి చేశారనే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే హన్మకొండకు వెళ్లి హాల్ టికెట్ తీసుకొని ఇంటికి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సునంద ఈ జఫర్గఢ్ మండలం వెంకటాపురం చెందినటువంటి యువతికి సంబంధించిన వివరాలు ఉన్నట్టుగా స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అక్కడ జరిగినటువంటి గ్రామస్తులతో సమాచారం కావచ్చు, బాధిత యువతితో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఎక్కడి నుంచి ఎటువైపు వస్తుంది యువతి, అసలు ఎవరి మీద అనుమానం ఉందా, ఎవరైనా వ్యక్తులను వెనకాల ఎవరైనా ఫాలో అయ్యారైనా వ్యక్తులైనా గుర్తించిన యువతితో మాట్లాడి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి ఈ పోలీసుల దర్యాప్తులో లిక్విడ్ అటాక్ ఎవరు పాల్గొన్నారో, ఎవరి ప్రమేయం ఉంది, ఎందుకని యువతిపై ఈ లిక్విడ్ అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, లేదంటే వేరే ఇతర కారణాలతో అనివార్యంగా ఈ లిక్విడ్ పడిందా, లేదంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఇంకెవరైనా వ్యక్తులు అటాక్ చేసిన వివరాలు అయితే పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనబడతా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.